బ్రో, అమ్మాయిలు నీ లుక్స్కి అడిక్ట్ అవ్వరు. వాళ్ళు నీ హ్యాబిట్స్కి, నీ వైబ్కి, నీ ప్రెజెన్స్కి, ఇంకా నీ ఎనర్జీకి అడిక్ట్ అవుతారు. ఈరోజు నేను నీకు 7 హ్యాబిట్స్ చెప్పబోతున్నాను. ఇవి ఫాలో అయితే ఫేక్గా యాక్ట్ చేయకుండా, వాళ్ళ వెనక పడకుండా, నీ స్టాండర్డ్స్ తగ్గించుకోకుండా అమ్మాయిలు నీకు అడిక్ట్ అయ్యేలా చేస్తాయి. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. హ్యాబిట్ 1, కామ్నెస్. ఒకటి చెప్పనా, అమ్మాయిలు కామ్గా ఉండే అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతారు. గట్టిగట్టిగా అడిచేవాళ్ళకి కాదు, షో ఆఫ్ చేసేవాళ్ళకి కాదు, కామ్గా ఉండేవాళ్ళకి. ఎందుకంటే కామ్గా ఉండడం అంటే సేఫ్టీ ఉన్నట్టు. కామ్ ఈక్వల్స్ కాన్ఫిడెన్స్. నేనేంటో నాకు తెలుసు అనే ఫీలింగ్ అది. హ్యాబిట్ 2, రియాక్షన్ టైం. నువ్వు ఎప్పుడైతే మెల్లగా మాట్లాడతావో, మెల్లగా రియాక్ట్ అవుతావో, నోటిఫికేషన్ శబ్దం రాగానే కుక్కపిల్లలా గంతేయకుండా ఉంటావో, అప్పుడు ఆమె నీ ఎనర్జీని ఫీల్ అవుతుంది. చాలామంది అబ్బాయిలు ఏదో ఇన్సెక్యూరిటీ చేస్ చేస్తున్నట్టు టెక్స్ట్ చేస్తారు. కానీ నువ్వు లైఫ్లో చాలా ఆప్షన్స్ ఉన్న ఒక మగాడిలా టెక్స్ట్ చేయాలి. హ్యాబిట్ 3, హార్డ్ టు ఇంప్రెస్. హార్డ్ టు గెట్కి ఇంకా హార్డ్ టు ఇంప్రెస్కి చాలా తేడా ఉంది బాస్. అమ్మాయిలు ప్రతి చిన్న విషయానికి వావ్ అని ఇంప్రెస్ అవ్వని అబ్బాయిలకి అట్రాక్ట్ అవుతారు. ఒకవేళ ఆమె నాకు చాలామంది అబ్బాయిలు టెక్స్ట్ చేస్తుంటారు అని చెప్పిందనుకో, మిగతా అబ్బాయిలైతే అవునా వావ్ నువ్వు చాలా అందంగా ఉంటావు కాబట్టి చేస్తారు అంటారు. కానీ నువ్వు చూస్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేలా ఉన్నావు, ఐ రెస్పెక్ట్ ఇట్ అని చెప్పు. అంతే, ఆమె అక్కడే హుక్ అయిపోతుంది. ఎందుకంటే ఆమెని డిస్నీ ప్రిన్సెస్లా కాకుండా ఒక మనిషిలా ట్రీట్ చేసిన మొదటి మగాడివి నువ్వే కాబట్టి. నువ్వు ఈజీగా ఇంప్రెస్ అవ్వకపోతే ఆమె నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆమె రియల్ పర్సనాలిటీని, ప్లేఫుల్నెస్ని నీకు చూపిస్తుంది. హ్యాబిట్ 4, ఎమోషనల్ కంట్రోల్. ఇది చాలా ముఖ్యమైనది. దీనివల్ల అమ్మాయిలు నీకు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. యాబ్స్, హైట్, డబ్బు ఇవి హెల్ప్ అవుతాయి, కానీ ఇదే మెయిన్, ఎమోషనల్ కంట్రోల్. ఆమె కోపంలో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదా ఓవర్ థింక్ చేస్తున్నప్పుడు నువ్వు స్ట్రాంగ్గా, గ్రౌండెడ్గా నిలబడాలి బ్రో. అది ఆమె బ్రెయిన్కి ఎమోషనల్ కెఫీన్ లాంటిది. ఆమె స్టామ్స్లో నువ్వు యాంకర్లా ఉండాలి, అంతేగాని నువ్వే ఒక స్టామ్లా మారకూడదు. నీ కామ్నెస్ ఆమెకి కంఫర్ట్ ఇస్తుంది. ఆ కంఫర్టే అడిక్షన్గా మారుతుంది. హ్యాబిట్ 5, క్వైట్ కాన్ఫిడెన్స్. అమ్మాయిలు అసలు అడిక్ట్ అయ్యే కాన్ఫిడెన్స్ ఇదే. అరిచే కాన్ఫిడెన్స్ కాదు, ఫేక్ కాన్ఫిడెన్స్ కాదు, షో ఆఫ్ కాదు. సైలెంట్గా, గ్రౌండెడ్గా నేను ఎలా ఉన్నానో నాకు అలాగే ఇష్టం అనే కాన్ఫిడెన్స్. ఎవరిని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరికి ప్రూవ్ చేసుకోవాల్సిన పని లేదు. నువ్వులా ఉంటే చాలు. ఎవరైతే అటెన్షన్ కావాలని కోరుకోరో వాళ్ళకే అటెన్షన్ వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, పర్ఫెక్షన్ కంటే ఆథెంటిసిటీనే ఎక్కువ సెక్సీ. నీలో ఏమన్నా డిఫెక్ట్స్ ఉన్నా, ఆక్వర్డ్నెస్ ఉన్నా పర్లేదు, ఇది నేనే అని ఓన్ చేసుకో. కాన్ఫిడెన్స్ అంటే పర్ఫెక్ట్గా ఉండడం కాదు, కంఫర్టబుల్గా ఉండడం. ఆ కంఫర్టే అడిక్టింగ్గా ఉంటుంది. హ్యాబిట్ 6, మిస్టరీ. మిస్టరీ అనేది ఎమోషనల్ కెఫీన్ లాంటిది. దీనర్థం గేమ్స్ ఆడడం కాదు, 4 డేస్ పాటు లెక్క పట్టకపోవడం కాదు. ఆమెకి ఇంకొంచెం తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెంచడం. మొదటి వారంలోనే నీ లైఫ్ స్టోరీ మొత్తం చెప్పేయకు. నీ లైఫ్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి. ఆమెకి దానిలో కొన్ని ముక్కలు మాత్రమే దొరకాలి. నువ్వు మాట్లాడేటప్పుడు హింట్స్ ఇవ్వు. గుడ్ నైట్ చెప్పేటప్పుడు ఆమె ఇంకొక మెసేజ్ చేస్తే బావుండు అనేలా ఉండాలి. మరీ ఎక్కువ మిస్టరీ ఉంటే కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కరెక్ట్గా ఉంటే అడిక్ట్ అవుతారు. ఆమెని కాన్వర్జేషన్స్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకుని అసలు నేను అతనితో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నాను అని ఆమె క్వశ్చన్ చేసుకోవాలి. హ్యాబిట్ 7, పర్పస్. ఈ హ్యాబిట్ అమ్మాయిలు నిన్ను చూసే విధానాన్నే మార్చేస్తుంది. నీ పర్పసే నీ ఫస్ట్ ప్రయారిటీ. నీ కెరియర్, నీ హెల్త్, నీ హాబీస్, నీ మిషన్. గోల్స్ ఉన్న అబ్బాయిలంటే, లైఫ్లో ముందుకు వెళ్లే అబ్బాయిలంటే అమ్మాయిలకి ఇష్టం. అమ్మాయిల వెనకపడటం కాదు, గోల్స్ వెనకపడాలి. పర్పస్ లేని మగాడు అమ్మాయికి అటాచ్ అవుతాడు. పర్పస్ ఉన్న మగాడు అమ్మాయిని అట్రాక్ట్ చేస్తాడు. నువ్వు ఆమె లైఫ్ చుట్టూ తిరగొద్దు, నీ లైఫ్లోకి ఆమెని ఇన్వైట్ చేయి. ఇది అడిక్టింగ్గా ఉంటుంది, ఎందుకంటే ఆమె ఒక జర్నీలో జాయిన్ అవుతున్నట్టు ఫీల్ అవుతుంది, అంతేగాని ఒక పెద్ద పిల్లాడిని బేబీ సిట్ చేస్తున్నట్టు కాదు. స్ట్రాంగ్ అండ్ సాఫ్ట్. ఇదే అన్నిటికంటే పవర్ఫుల్. లోకానికి స్ట్రాంగ్గా, ఆమెతో సాఫ్ట్గా ఉండే అబ్బాయిలకి అమ్మాయిలు అడిక్ట్ అవుతారు. సాఫ్ట్ అంటే వీక్ అని కాదు, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని అర్థం. ప్రొటెక్టివ్గా ఉండు, పొసెసివ్గా కాదు. గ్రౌండెడ్గా ఉండు, కోల్డ్గా కాదు. ప్లేఫుల్గా ఉండు, చైల్డిష్గా కాదు. వినడానికి రెడీగా ఉండు, కానీ ఏం చెప్తే అదే అనేలా కాదు. లీడ్ చేయడానికి స్ట్రాంగ్గా ఉండాలి, కనెక్ట్ అవ్వడానికి సాఫ్ట్గా ఉండాలి. ఈ కాంబినేషన్ చాలా డెడ్లీ, ఇంకా ఇర్రెసిస్టబుల్. ఎందుకంటే చాలామంది అబ్బాయిలైతే మరీ హార్డ్గా ఉంటారు లేదా మరీ సాఫ్ట్గా ఉంటారు. నువ్వా బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ 7 హ్యాబిట్స్ నటించడానికి కాదు, నువ్వలా మారడానికి.
ఇవి నువ్వు అలా కన్సిస్టెంట్గా చూపిస్తే అమ్మాయిలను జస్ట్ ఇష్టపడటం కాదు, నీ ప్రెజెన్స్కి, నీ ఆరాకి అడిక్ట్ అవుతారు. కానీ అసలు ఒక అమ్మాయి నీకు అట్రాక్ట్ అయిందో లేదో తెలియకపోతే ఈ హ్యాబిట్స్ అన్నీ వేస్ట్. చాలామంది అబ్బాయిలు ఆ సిగ్నల్స్ని మిస్ చేస్తారు. సో నీ నెక్స్ట్ మూవ్ చేసే ముందు ఈ వీడియో చూడు.